హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వాల్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న మరొక సరికొత్త కథ ప్రేమ చదరంగం. అంతకు ముందు కథల్లాగే దీన్ని కూడా ఆదరిస్తూ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తున్న వారి కోసం చెప్తున్నా, మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కొత్త కథలోకి వెళ్ళిపోదామా? చుట్టూ కొండల నడుమ పచ్చని పొలాలతో పాటు ఎటు చూసిన కంటికి ఆహ్లాదంగా ఉండే ఓ సుందరమైన పల్లెటూరులో ప్రతి సాయంత్రం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఈరోజు సాయంత్రం మాత్రం ఊరంతా చాలా హడావుడిగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆ ఊరిలో ఎంతో పేరున్న కృష్ణారెడ్డి పెద్ద కూతురి పెళ్ళి. కృష్ణారెడ్డికి ఆ ఊరిలో ఎంతో మంచి పేరుంది. ఆ ఊరిలో అందరికీ నోట్లో నాలుకలా ఉండి ఎవ్వరితో ఎలాంటి విరోధాలు లేకుండా మంచి మనిషిలా, ఎప్పుడూ మాట పడని మనిషిలా ఉంటాడు. దాంతో ఆ ఊరి ప్రతి గడప కూడా ఆ పెళ్ళికి వచ్చి ఓ పండగల తలా ఒక పని చేస్తూ వచ్చేపోయే వారితో హడావుడిగా ఉంది. సాయంత్రం 6 దాటింది. పెళ్ళికొడుకు విక్రమ్ని అప్పుడే విడిదింటి నుండి తీసుకొని వచ్చారు. పెళ్ళికూతురు గమ్య పెళ్ళికొడుకు వచ్చాడు అని తెలిసి అతనితో మాట్లాడడానికి పోతుంటే, గమ్యకు వరసకు మేనత్త అయ్యే ఆమె గమ్యను ఆపుతూ అలా వెళ్ళకూడదు అంటుంటే, గమ్య మాత్రం అత్త, నా బావ దగ్గర నాకు సిగ్గు మొహమాటం ఏంటి అంటూ విక్రమ్ను కలవడానికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన గమ్య, బావా ఎలా ఉంది నా స్వీట్ సర్ప్రైజ్? నువ్వే అన్నావు కదా ఈసారి నీ చదువు అయిపోయి జాబ్ కోచింగ్ అయిపోయి నీ చేతికి జాబ్ రాగానే మనిద్దరం పెళ్లి చేసుకుందామని. అందుకే నువ్వు నీకు జాబ్ వచ్చిన విషయం నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని దాచావు కదా. అందుకే బావా, నేను నీకు మన పెళ్లితో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చా. ఎలా ఉంది నా ఐడియా అంటుంటే, విక్రమ్ ముభావంగా, చాలా బాగుంది గమ్య, కానీ ఇంత సడన్గా ఇలా ఎందుకు చేసావు నువ్వు? ఇలాంటివి ఓ మాట అడిగి చేయాలి కదా. అయినా ఇప్పుడు మన పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది చెప్పు? అంత కొంపలు మునిగిపోయేలాగా ఎందుకు ఇలా చెప్పా పెట్టకుండా చేశావు అంటుంటే, ఆ మాటకు గమ్య కొంచెం బాధగా, బావా అంటే నీకు ఇప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదా అంటుంటే, విక్రమ్ అలాంటిదేమీ లేదు, కానీ ఇంత తొందరగానా అంటూ ఆమెకు నచ్చజెప్పడానికి చూస్తుంటే, గమ్య మాత్రం వినకుండా, బావా మనం ప్రేమించుకున్నాం, మరి పెళ్లి చేసుకోవాలి కదా, చెప్పు నువ్వే. అయినా నీకేం బావా, నీకేం, నీకు బాగానే ఉంటుంది, తిప్పలన్నీ నాకే కదా, నీకేమైంది? అమ్మా నాన్న లేరు, అందుకనే నీకు ఊర్లో ఉండే బాధలు అసలు తెలియవు కదా బావా. మా అమ్మా నాన్నను ఎప్పుడు చూడు నా పెళ్ళి గురించి అడుగుతూ ఉంటారు అంతా. పాపం కదా వాళ్ళు కూడా, ఎంతమందికని సమాధానం చెప్తారు చెప్పు బావా. పైగా మొన్ననే ఎవరో నాకు సంబంధాన్ని కూడా తీసుకుని వచ్చారట. కానీ కట్నం లేకుండా వాళ్ళ మనవడికి నన్ను చేసుకుంటామంటున్నారట. పైగా అతనికి ఏవో కంపెనీలు కూడా ఉన్నాయట బావా. నేనైతే దాని గురించి సరిగా పట్టించుకోలే. అందుకే బావా, నీకు జాబ్ వచ్చిందని తెలిసిన వెంటనే త్వరగా ఏర్పాట్లు చేయమని చెప్పా. అమ్మా నాన్న కూడా ఎందుకులే ఆలస్యం అనుకుని ఇక నా ఇష్ట ప్రకారమే చేసేశారు. అయినా ఏంటి ఏదో కొత్తగా అంటున్నావు? ఇది మన చిన్నతనం నుంచి అనుకుంటున్నదే కదా. పైగా నువ్వే కదా నాకు ఇంజనీరింగ్లో ర్యాంక్ వస్తే నాతో మొగుడు పెళ్ళాలు ఇద్దరూ సాఫ్ట్వేర్స్ అయితే చాలా ఇబ్బందులు ఉంటాయని, పైగా నాన్నకు ఇద్దరిని చదివించడం కూడా ఇబ్బంది అవుతుందని నన్ను డిగ్రీ చదువుకోమంటంతోనే కదా నీ మాట ప్రకారమే నేను డిగ్రీ చదువుకున్నా. నువ్వేమో సిటీలో ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళిపోయావు. ఇప్పుడు మన ఇద్దరి చదువులు అయిపోయాయి, నీకు నువ్వు కోరుకున్న జాబ్ కూడా వచ్చింది, మరి ఇంకెందుకు పెళ్లి చేసుకోకూడదు చెప్పు అంటూ గమ్య మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు వింటున్న విక్రమ్కి మాత్రం మనసులో లేదు. అతను అయిష్టంగా ఉండడం చూసిన గమ్య, విక్రమ్ ముందుకెళ్ళి నుంచొని, నీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా, నువ్వు ఇంతలా ఫీల్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు బావా. ఐఎమ్ రియల్లీ సో సారీ అంటూ విక్రమ్ని హత్తుకుంది. గమ్యకు ఈ ప్రపంచంలో తన బావ, నాన్న తప్ప మరొక మగ మనిషి వాసన కూడా తెలియదు. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బావే ప్రపంచం. గమ్యకు తన బావంటే ఎంత ప్రేమో మాటలలో చెప్పాలి అంటే
ఇప్పటితో ఇప్పుడు నాకు ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఆమె ఆ పెళ్లిని అక్కడితోనే ఆపేసే అంత ఇష్టం. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఫోటోగ్రాఫర్ వచ్చాడంటూ ఫోటోలు దిగడానికి పిలవడంతో వారిద్దరూ వెళ్ళి ఫొటోస్ దిగారు. అలా ఫొటోస్ దిగి గదికి వచ్చిన విక్రమ్ తన ఫోన్ ఓపెన్ చేసి చూడగా ఫోన్ నిండా మ్యారేజ్ గ్రీటింగ్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గమ్య విక్రమ్తో తన పెళ్ళి అంటూ స్కూల్ గ్రూప్ ఇంకా ఇంటర్ కాలేజ్ గ్రూప్లో పోస్ట్ చేసి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసింది. దాంతో విక్రమ్కి అసలు ఏం చేయాలో తెలియడమే లేదు. ముహూర్తానికి సమయం దగ్గరవుతూ ఉంటే పెళ్లిలో హడావుడి పెరుగుతూ ఉంది. అదంతా చూస్తున్న గమ్య తల్లిదండ్రులకు పెళ్లి పనులు చాలా చక్కగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నారు. గమ్య దగ్గరకు తన చెల్లి ప్రగతి వచ్చి అప్పుడే అక్క మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే వచ్చారు అంటూ ఆమె వెనక ఉన్న వారందరినీ చూపిస్తూ ఉంటే వారందరూ కూడా గిఫ్ట్లతో గమ్య దగ్గరికి వచ్చి సారీనే బాబా బస్ లేట్ అయిపోయింది అంటుంటే అప్పుడే ఇంకొకరు మీ బావను చూసి 5 ఏళ్ళు పైనే అయిపోయిందే ఎలా ఉన్నాడు ఇప్పుడు ఒకసారైనా చూపించవే అంటుంటే గమ్య మాత్రం ఆ మాటలకు ఏంటే నీ చూపు మా బావ మీద పడింది అంటుంటే మరొకరు భయపడకే నీ బావను మేమేమీ ఎత్తుకుపోములే అంటే ఇంకొకరు అయినా ఎత్తుకుపోయినా తప్పేం లేదే బాబు మనిషి చూడ్డానికి బానే ఉంటాడు పైగా అతనికి జీతం నెలకు 5 లక్షలట వాటి కోసమైనా మనం ఒకసారి ట్రై చేయొచ్చు అంటే గమ్య బెస్ట్ ఫ్రెండ్ అయిన సుజీ మాత్రం అందరినీ చూస్తూ చూడండి మనం తలకిందులుగా తపస్సు చేసినా సరే దీని నుండి విక్రమ్ని దూరం చేయలేం అయినా దీని సంగతి మీకు తెలుసు కదా కనీసం దీని బావ వాడిన పెన్ని కూడా మరొక ఆడదాని చేతికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటుంది అంటూ మాట్లాడుకుంటూ గమ్యను రెడీ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మాణిక్యం వచ్చిన బంధువులకు మర్యాదలు చేస్తుంటే ఆమెను చూసిన బంధువులలో ఒకరు ఏం మాణిక్యం మొత్తానికి మీ కష్టం ఊరికే పోలేదులేమ్మా అమ్మా నాన్న చనిపోయినా సరే ఆ పిల్లాడికి అత్తవైనా అమ్మగా మారి పెద్దగా ఆస్తిపాస్తి లేకపోయినా సరే అత్తమామలే అమ్మా నాన్నలుగా సాకి పెద్ద చేసి చదివించి ఇంత వాడిని చేసినందుకు ఈరోజు మీకు ఫలితం లభించింది. నీ అల్లుణ్ణి రూపాయి కట్నం లేకుండానే పట్టేశావు అంటుంటే మాణిక్యం బంధువుల మాటలలో ఆమెకు ఈర్ష్య దేశం కనిపిస్తున్నా సరే పైకి మాత్రం ఏమీ అనలేక అందరితో నవ్వుతూ అయినా విక్రమ్ని పెంచినంత మాత్రాన పెళ్లి చేసుకోమని బలవంతమేం చేయలేం కదా మేము వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే ఇష్టపడ్డారు కదా అందుకే వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇప్పుడు ఈ పెళ్లిని జరిపిస్తున్నాం అంటూ ఉండగా ఇంతలో పూజారి పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అంటూ ఉంటే అప్పుడే మండపంలోకి ఆ ఊరి మాజీ సర్పంచ్ మనవడైన గౌరవ్ వచ్చాడు. గౌరవ్ కూడా అదే పల్లెటూరులో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత వైజాగ్ వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయ్యారు. పైగా గౌరవ్ జీ గ్రూప్స్ అనే కంపెనీని స్థాపించి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకోవడంతో అతని తాత అందరికీ మనవుణ్ణి గర్వంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. మరోవైపు యమున కళ్ళల్లో మనవన్ని చూసిన సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఊరు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి గౌరవ్ ఈ రోజు వరకు మళ్ళీ ఆ ఊరు ఎప్పుడూ తిరిగి కూడా చూడలేదు. ఈరోజు మాత్రమే రావడం దాంతో ఆమెకు పట్టరాని సంతోషం వచ్చింది. అయితే అప్పుడే మండపంలోకి గడప పసుపు రంగు పట్టుచీరలో పచ్చిపాల పొంగు చందనం కలిపిన వంటి ఛాయతో ఉన్న గమ్య ఆ పసుపు రంగు పట్టుచీరకు ఎర్రటి పట్టు అంచుతో ఆ చీర మీద అక్కడక్కడ మామి చిగురు రంగులో మామిడి పిందెలు అందంగా డిజైన్ వేయబడి మరింత అందాన్ని అందిస్తూ ఉంటే ఆ చీరలో గుండ్రటి ముఖంతో పెద్ద పెద్ద కళ్ళతో సొగసైన కనుబొమ్మల మధ్య నిండుగా కళ్యాణ తిలకం దిద్దుకొని బుగ్గన చుక్కతో చెవులకు ముత్యాలతో చేయించిన బుట్టలతో ఇంకా మెడలో ముత్యాల హారంతో చేతులకు రవ్వల గాజులతో ఒంటి మీద బంగారమే అవసరం లేకుండా ప్రతిదీ ముత్యాలతోనే తనకు నచ్చినట్లు చేయించుకొని పాల సముద్రం నుంచి మండపంలోకి వచ్చిన లక్ష్మీదేవిలా ఉంది గమ్య. అలా వస్తున్న ఆమెను చూస్తూ ఆ మండపంలో ఉన్న మగవాళ్ళైతే రెప్ప వేయడం మర్చిపోతే ఆడవారిలో రవ్వంత ద్వేషం కలిగింది ఆమెకున్న అందాన్ని చూసి. గమ్య పెళ్లి పీటల మీద కూర్చొని పంతులుగారు చెబుతున్న మంత్రాలను చదువుతూ గౌరీ పూజ చేస్తూ
ఊరకంట బావ ఇంకా రావడం లేదు ఏంటా అంటూ చూస్తుంటే అది గమనించిన పూజారి సరదాగా, అమ్మ గమ్య, పాపం విక్రమ్ పెళ్లికి ముందు ప్రశాంతంగా ఉండే 4 చివరి గడియలను ఆ 4 గోడల మధ్యన గడపనీయమ్మా. ఎలాగో తాళి కడితే మగాళ్ళ స్వేచ్ఛ అంతా మండపం మీదే ఆవిరైపోతుంది. ఆ తర్వాత అంతా మీ ఇష్టమే కదా అంటూ మాట్లాడడంతో ఆ మాటలు విన్న అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటే గమ్యకు సిగ్గుతో చాలా ఇబ్బందిగా అనిపించి అప్పటి నుంచి దించిన తల ఎత్తనే లేదు. అలా గౌరీ పూజంతా చెయ్యడం అయిపోయిన తరువాత పూజారి పెళ్లి కొడుకును తీసుకుని రండి అంటూ చెప్పడంతో తీసుకుని రావడం కోసం వెళ్ళిన ఒకరు ఓ 10 నిమిషాల తరువాత వచ్చి పెళ్లి కొడుకు కనిపించడం లేదు, అతని గదిలో ఓ లెటర్ మాత్రమే ఉంది అంటూ చెబుతూ ఆ మండపం దగ్గరికి వచ్చి పెళ్లి కొడుకు ఎటో వెళ్ళిపోయాడు, అతనికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదట, ఉత్తరం రాసిపోయాడు అంటూ చెప్పగా ఒక్కసారిగా అక్కడ అందరూ షాక్ అయిపోయారు. ముఖ్యంగా మండపం మీద ఉన్న గమ్యకు ఆ నిమిషం ఊపిరిపోయినట్లుగా అయ్యింది. దాంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా, సరిగా వెతికావా లేదా, పెళ్లి కొడుకు పారిపోవడం ఏంటి అంటుంటే మరొకరు వాడు రాసిన ఉత్తరం ఏంటో చదవండి అనడంతో కృష్ణారెడ్డిని చూస్తూ ఆ ఉత్తరం పట్టుకున్న వ్యక్తి దాన్ని చదవడం ప్రారంభించగా మాణిక్యానికి, ప్రగతికి, కృష్ణారెడ్డికి అసలు ఏమీ అర్థం కాక బుర్రలు తిరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంటే ఆ వ్యక్తి మాత్రం కొంచెం పెద్దగా ఉత్తరం చదవడం ప్రారంభించాడు. దాంతో అందరూ వింటూ ఉన్నారు. అందులో, చూడు మామయ్య, అత్తయ్య, నాకు చెప్పకుండా మీరు ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టారు. నేను ఇంటికి వచ్చి 5 రోజుల పైనే అయినా ఒక్కరు కూడా నీకు ఈ పెళ్ళంటే ఇష్టమా, గమ్య అంటే ఇష్టమా అని అడగలేదు. నా ఇష్టంతో సంబంధం లేకుండా మీ పనులన్నీ మీరు చేసుకుంటూ పోతున్నారు. అయినా గమ్య నన్ను ఇష్టపడితే సరిపోతుందా, నేను తనను ఇష్టపడాలి కదా. ఏదో తెలిసి తెలియని వయసులో ఊరిలో ఉన్నప్పుడు చిన్నతనంలో స్నేహానికి, ఇష్టానికి, ప్రేమకు, పెళ్ళికి అర్థం తెలియని వయసులో నేను తనను ఇష్టపడుతున్నాను అనుకున్నా. కానీ నాకు బయట ప్రపంచం తెలిసిన తరువాత లోకం పోకడంతా చూసి ఇష్టానికి, ప్రేమకు తేడా తెలిసింది. అందుకే గమ్యను నేను సిటీకి వెళ్ళిపోయిన తరువాత చదువు ధ్యాసలో పడి ఎప్పుడో మర్చిపోయా. అయినా నాకు ఉద్యోగం వచ్చిన తరువాత కూడా నేను ఎందుకు మీతో చెప్పలేదో తెలుసా? ఎందుకంటే నేను ఉద్యోగం వచ్చిందని మీతో చెబితే మీరు వెంటనే తనకు నాకు పెళ్లి చేయడానికి చూస్తారు. నాకది ఇష్టం లేదు. అలా అని నేను మీతో ధైర్యం చేసి ఈ విషయాన్ని చెప్పలేను. ఎందుకంటే మీరు నన్ను చదివించామని, అమ్మా నాన్న లేకపోయినా పెంచామని, అందుకు బదులుగా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న మీ కూతుర్ని పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తారేమోనని నాకు భయం. పైగా నా మనసులో గమ్య ఎప్పుడో స్థానం కోల్పోయింది. ఇన్ని రోజులు నన్ను పెంచి పెద్ద చేసినందుకు మీ ఇద్దరికీ రుణపడి ఉంటా. కానీ కూతుర్ని పెళ్లి చేసుకుని రుణం తీర్చుకునే అంత పెద్ద మనసైతే నా దగ్గర లేదు. ఒకవేళ నేను ఇప్పుడు చేసిన దానివల్ల మీకు తనకు ఏమన్నా అన్యాయం జరిగిందని మీరనుకుంటే మీరు ఇన్ని రోజులు పండిస్తున్న నా 4 ఎకరాల భూమిని మీరే ఉంచుకోండి. దాన్ని అమ్మి గమ్యకు ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. అందువల్ల ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరగదు. ఇక సెలవు. ఇట్లు విక్రమ్ అంటూ లెటర్ ముగించేశాడు. దాంతో అదంతా విన్న అక్కడున్న నలుగురు 4 రకాలుగా అనుకుంటుంటే ఆ మాటలు విన్న కృష్ణారెడ్డికి గుండె ఆగిపోయినంత పనయింది. మాణిక్యానికైతే కూతుర్ని మండపం మీద అలా చూస్తూ హృదయం బరువెక్కిపోయింది. ప్రగతి ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి అలాగే పడిపోయింది. తనను గదిలోకి తీసుకుని పోయారు కొందరు. అయితే పెళ్ళికి వచ్చిన బంధువులలో కొందరు మాత్రం ఇలాగే అవ్వాలి, లేకపోతే అడగకుండా ఏర్పాట్లు చేయడం ఏంటి చెప్పండి అంటుంటే, మరికొందరు 5 లక్షల జీతం ఉన్న అల్లుడు ఊరికే వచ్చేస్తున్నాడని కన్ను మిన్ను కనిపించలేదు ఇప్పటి వరకు, ఇప్పుడు బాగా అయ్యింది అంటూ ఇంకొందరు బాగా జరిగింది, లేకపోతే కృష్ణారెడ్డికి అత్యాశ కాకపోతే ఏంటి చెప్పండి.
ఆ విక్రమ్‌ని ఊరికే ఏమన్నా పెంచారా? చిన్నతనం నుండి వాడి పొలమంతా వీళ్ళే పండించుకుంటున్నారు. ఆ డబ్బులు మిగిల్చుకొని ఏదో రూ. 4 పెట్టి జనం కోసం పైమాటగా చదివించారు. వాడేమో రెక్కలొచ్చేదాకా అణిగిమణిగి ఉండి వాడి కాళ్ళ మీద వాడు నిలబడిన వెంటనే వీళ్ళ పీడ విరగడ చేసుకున్నాడు. లేకపోతే నిజంగానే ఆ పిల్లోడు లెటర్‌లో చెప్పినట్లు పెళ్ళొద్దు అంటే వీళ్ళేమన్నా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారేమోనని ఆ పిల్లాడి ఇష్టంతో పని లేకుండానే ఆ మహాతల్లిని ఇవ్వాలనుకుంటారేమోనని ఇంత దూరం ఆలోచించాడు పాపం. అయినా అందముంటే సరిపోతుందా చెప్పండి? అందానికి తగ్గ గుణం కూడా ఉండాలి. లేకపోతే చిన్నతనం నుంచి చూస్తున్న ఈ అమ్మాయిని చేసుకోను అని ఆ అబ్బాయి మాత్రం ఎందుకు చెప్తాడు చెప్పండి? అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ అక్కడే ఉన్న ఆ ముగ్గురు చెవులకు బాగా వినిపిస్తూ ఉంటే గౌరవ్ మాత్రం మండపం మీద ఉన్న గమ్యనే చూస్తూ ఉన్నాడు. ఆమె మాత్రం జరిగింది నమ్మలేక మండపం దిగి వచ్చి తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నాన్న ఇదంతా అబద్ధం కదా, బావ ఎప్పుడూ ఇలా అస్సలు చేయడు, తనకు నేనంటే ఇష్టం, ఇందాక కూడా మేమిద్దరం ఎంతో సంతోషంగా ఫొటోస్ దిగాం, మీ అందరూ చూశారు కదా, అయినా ఇంతకుముందు నేను బావతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాతో ఇదంతా అసలేమీ చెప్పలేదమ్మా, అమ్మ నేను ఇదంతా అస్సలు నమ్మలేను, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందమ్మా అంటుంటే ఇంతలో అక్కడికి ఆ ఊరి మనిషి ఒకరు వచ్చి గౌరవ్కి కారు తాళాలు ఇచ్చి, బాబు మీరు ఇంతకుముందు విక్రమ్ గారికి కారు ఇచ్చారట కదా, తాళాలు మీకు ఇవ్వమన్నాడు, కార్ని బస్ స్టాప్లో పార్క్ చేస్తానని చెప్పమన్నాడు అంటుంటే అందరూ కూడా గౌరవ్నే చూస్తూ ఉన్నారు. గౌరవ్ ఆ తాళాలను తీసుకొని ఏమీ తెలియనట్లు పాకెట్లో వేసుకుంటూ తననే చూస్తున్న వారి వైపు చూస్తూ, ఎందుకలా చూస్తున్నారు అందరూ నా వైపు, వాడెవరో ఫ్రెండ్ పెళ్ళికి వస్తున్నప్పుడు కారు పాడైపోయిందని ఫ్రెండ్ని పెళ్ళికి తీసుకుని రావడం కోసం నన్ను కారు తాళం అడిగాడు, నేను కారు తాళం ఇచ్చా, కానీ తనిలా చేస్తాడని నేను మాత్రం అనుకోలా అంటుంటే ఆ మాటలు విన్న గమ్య మాత్రం గౌరవ్ని అలాగే చూస్తూ ఉంది. అలా గౌరవ్ని చూస్తున్న గమ్యకు అనేక రకాల జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. అయితే అందరి చూపు ఆ మాటలతో గౌరవ్ మీదే పడింది. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా అతను ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ గౌరవ్ ముందే విషయం చెప్పి ఉంటే విక్రమ్ ఊరు దాటకముందే తీసుకుని వచ్చేవాళ్ళం కదా అనుకుంటూ ఇంకొందరు చూస్తూ అలా రకరకాలుగా చెవులు కొరుక్కుంటూ ఉంటే అదంతా చూస్తున్న యమునకు మాత్రం ఏదో జరగబోతుంది అని మనసు హెచ్చరిస్తూ ఉంది. ఇంతలో మాణిక్యం గౌరవ్ అమ్మమ్మ యమున దగ్గరకు వెళ్ళి కోపంగా యమునను గౌరవ్ని చూస్తూ, అంటే మీరే ఏదో చేశారు, విక్రమ్ని ఏం చేశారో చెప్పండి, లేకపోతే నా అల్లుడు ఎందుకు ఇలా వెళ్ళిపోతాడు అంటుంటే యమున వింతగా మాణిక్యాన్ని చూస్తూ, మాణిక్యం అసలు మేమెందుకు అలా చేస్తాం, అలా చేయవలసిన పని మాకేంటి అంటుంటే పక్కనే ఉన్నవారు కూడా అవును మాణిక్యం వాళ్ళెందుకు అలా చేస్తారు, ఎందుకు అసలు ఈ సమయంలో వాళ్ళని అలా అంటున్నావు అంటుంటే మాణిక్యం, ఎందుకా అసలు మీకేం తెలుసు వీళ్ళ గురించి, ఇదిగో ఇక్కడుందే ఈమె మనవడికి ఇప్పటికే 3 సార్లు పైన నా కూతుర్ని ఇవ్వమని అడిగింది, కానీ నా కూతురు విక్రమ్ని ఇష్టపడుతుందని నేను పెళ్ళికి ఒప్పుకోలేదు, దాంతో వీళ్ళే మా మీద పగ పెంచుకున్నారు, అందుకనే తాతల కాలం నుంచి వీళ్ళ పొలంలో నుంచే మా పొలానికి మేము పోతున్నాం, కానీ నేనెప్పుడైతే నా కూతుర్ని ఈ మహానుభావుడికి ఇవ్వను అని చెప్పానో వాళ్ళ పొలం నుంచి మమ్మల్ని ఈ పెద్ద మనిషి వెళ్ళనివ్వలేదు, అందుకే మేము 2 కిలోమీటర్లు చుట్టూ తిరిగిపోతున్నాం, ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒకటి చేసింది ఈ మహాతల్లి, అసలు ఎందుకు ఇలా చేశారో చెప్పండి, ఇష్టం లేదు అంటే ఇలా పెళ్లి కొడుకును కనిపించకుండా చేస్తారా అంటుంటే అక్కడున్న వారందరూ మాణిక్యం మాటలకు ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ గౌరవ్ని యమునను రామిరెడ్డిని అలాగే చూస్తూ ఉన్నారు. దాంతో యమున, చూడు మాణిక్యం మేము అసలు ఏమీ చేయలేదు, మాకేమీ తెలియదు, పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి మేము ఇక్కడే ఉన్నాం కదా, కదలను కూడా కదలలేదు అంటుంటే మాణిక్యం గౌరవ్ని చూస్తూ అతని కాలర్ పట్టుకొని, ఇదిగో వీడే ఏదో చేసి ఉంటాడు, లేకపోతే అసలు ఈ పెళ్ళికి రావాల్సిన అవసరం ఏంటి వీడికి, మేమేమీ పెళ్ళికి రమ్మని బొట్టు పెట్టి పిలవలేదు కదా,
పైగా వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా మేమెందుకు పెళ్లి చేస్తాను చెప్పండి? మేం మాత్రం మనుషులమే కదా! నా అల్లుడు అసలు ఇలాంటి వాడే కాదు. ఖచ్చితంగా వీడే ఏదో చేసి ఉంటాడు అంటూ ఏడుస్తూ గౌరవ్ కలర్ని ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటూ చెప్పు నువ్వేం చేశావు అంటుంటే కృష్ణారెడ్డి కూడా వచ్చి అవును మాణిక్యం, ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా మన అల్లుడు మనతో చెప్పేవాడే. అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే నువ్వన్నట్లుగానే ఇక్కడ ఏదో ఒక తప్పు జరిగింది అంటూ ఉంటే ఆ మాటలు విని అందరూ కూడా తలా ఒక మాట గౌరవ్ని తిడుతూ ఉంటే గౌరవ్ తాత వెంకట్రెడ్డి చూడండి నా మనవడికి అలాంటి అవసరం లేదు, నిజంగానే ఆ విక్రమ్ గాడికి నీ కూతురంటే ఇష్టం లేకనే వాడిలా పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి ఉంటాడు, అంతేకాని మావాడైతే వాడిని ఏమీ చేయలేదు. ఇంక నీ కూతుర్ని నా మనవడికి అడగడం అంటారా? గమ్య మా కంటికి నచ్చి చిన్నప్పటి నుంచి మా ముందు పెరుగుతున్న పిల్ల కాబట్టి పద్ధతిగా ఉంటుందని మేమే మా మనసుకు నచ్చి అడిగాం తప్ప గౌరవ్కి ఏమీ తెలియదు అంటుంటే అంత జరుగుతున్నా కూడా గౌరవ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అయితే అదంతా చూస్తున్న గమ్య అప్పుడే గౌరవ్ దగ్గరికి వచ్చి అతన్ని లాగిపెట్టి కొట్టి గౌరవ్ నువ్వు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అసలు ఏమీ మారలేదు గౌరవ్, నీకు ఎదుటి మనిషి సంతోషంగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎప్పుడు చూడు దాన్ని పాడు చేస్తూనే ఉంటావు, అసలు ఎందుకు గౌరవ్ నేనంటే నీకు అంత పగ, చిన్నప్పుడు కూడా అంతే, ఎప్పుడు చూడు మా ఇద్దరితో నువ్వు గొడవలు పడుతూనే ఉంటావు గౌరవ్ అంటూ ఏడుస్తూ నీకు ఇదే కదా కావాల్సింది, నా ఏడుపే కదా నువ్వు చూడాలనుకుంది, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, నీ కళ్ళు చల్లబడ్డాయా, అయినా నా పిచ్చి గని నీకెప్పుడు ఒక ఆడపిల్ల బాధ అర్థమైందిలే కానీ నువ్వు అప్పుడు బండరాయివే ఇప్పుడు బండరాయివే, ఇంకా పెద్దయిన తర్వాత మరీ రాక్షసుడిలా తయారైపోయావు అంటూ కోపంగా గౌరవ్ని మరోసారి చెంప మీద కొట్టి ఏడుస్తూ ఉంది. ఆ మాటలకు ఈసారి గౌరవ్కి పట్టరాని కోపం వచ్చింది. దాంతో అక్కడున్న అందరినీ చూస్తూ గమ్మె కళ్ళల్లోకి ఒక నిమిషం పాటు అలాగే చూస్తూ ఉంటే మనవన్ని చేయి చేసుకోవడంతో యమున గమ్యను తన వైపుకు లాక్కొని లాగిపెట్టి కొట్టి ఏమే నీకేమన్నా పిచ్చి పట్టిందా, అసలు ఎందుకు వాడిని అలా తప్పుగా అనుకుంటున్నావు నువ్వు, వాడి గురించి ఏమీ తెలియకుండా అసలు మీ అందరూ అలా ఎలా అనుకుంటారు చెప్పండి, అసలు ఏం తెలుసు మీకు నా మనవడి గురించి అంటుంటే ఇంతలో గౌరవ్ మండపం మీదకు వెళ్ళి తాళిని తీసుకువచ్చి గమ్యను తన వైపుకు తిప్పుకొని తాళిని గమ్య మెడలో కట్టడం మొదలుపెట్టాడు. అది గమనించిన గమ్య ఎంత గింజుకుంటున్నా సరే గౌరవ్ చివరికి 3 ముళ్ళు వేసేశాడు. అది చూసిన గమ్య తల్లిదండ్రులు షాక్లో ఉంటే గౌరవ్ తాత వెంకట్రెడ్డి అమ్మమ్మ యమున మాత్రం ఎందుకురా ఇలా చేశావు, ఇది చాలా తప్పురా అంటూ జాలిగా గమ్యను చూస్తూ ఉంటే గౌరవ్ కోపంగా గమ్యనే చూస్తూ వెటకారం కోపం కలగలిసిన గొంతుతో నాకు అసలు మనసు లేదు అన్నావు కదా, నేను బండరాయిని అన్నావు కదా, అందుకే ఇప్పుడు నా మనసును నేను పెద్దది చేసుకున్నా, నీ పరిస్థితికి నా బండరాయి మనసు కరిగి నీ పెళ్ళి ఆగిపోయినందుకు నీ కుటుంబం ఏమైపోతుందో నువ్వేమైపోతావో నీ బ్రతుకేమైపోతుందోనని నాకు జాలేసింది గమ్య, అందుకనే పెద్ద మనసు చేసుకొని నీ మెడలో నేను తాళి కట్టాను, మరిప్పుడు నేను ఎదుటి మనిషి గురించి ఆలోచించాను అంటే మనిషిగా మారినట్లే కదా అంటూ మరింత కోపంగా గమ్య 2 బుగ్గలు పట్టుకొని వత్తుతూ చేతితో చెంప మీద కొట్టడం తేలికేనే గమ్య నీకు, కానీ నేను ఆ దెబ్బకు నేను ఇప్పుడు పడ్డ అవమానానికి నీ బ్రతుకు మీదే కొట్టానే, ఇప్పుడు పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ ఆమెను వదిలి మాణిక్యం దగ్గరకు వెళ్ళి ఆమెనే చూస్తూ మాటలు అనడం తేలికే కానీ పరిణామాలు ఎదుర్కోవడం చాలా కష్టం, మాటలు తేలిగ్గానే వస్తాయి కానీ వాటి పరిణామాలు మాత్రం ఇలాగే ఉంటాయి అంటూ ఉంటే గమ్య ఏడుస్తూ మళ్ళీ గౌరవ్ని వెనక నుండి వీపు మీద బాదుతూ అరే గౌరవ్ నేను నీకు ఏం అన్యాయం చేశానురా, ఎందుకు ఇలా చేశావు నాతో, నువ్వు నా ఇష్టం లేకుండా తాళి కడితే అది పెళ్ళి కాదురా అంటూ ఉండగానే గౌరవ్ తాళి కడితే పెళ్ళి కాదా సరే అంటూ ఆమె వైపుగా తిరిగి అందరి ముందు గమ్య నడుము పట్టుకొని అతని మీదకు లాగేసుకొని ఆమెను బలవంతంగా కిస్ చేస్తూ
ఊపిరి తీసుకోవడం కష్టమవుతున్నప్పుడు వదిలేసి గమ్యనే చూస్తూ, చూడు గమ్య, నువ్విప్పుడు ఇంతకన్నా ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా సరే, ఇంకొక్కసారి నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నా సరే, నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ తన తాతను అమ్మమ్మను తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతూ కృష్ణారెడ్డి వైపు చూస్తూ అతని చేతిలో ఒక చిన్న పేపర్ ముక్క పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే జరిగిందంతా తలుచుకున్న గమ్య అప్పుడే అక్కడ అలాగే కుప్పకూలిపోయి ఏడ్చి ఏడ్చి ఒక నిశ్చయానికి వచ్చి కన్నీటిని తుడుచుకొని లేవబోతూ ఉండగా, అయితే అప్పుడే మళ్ళీ గౌరవ్ వెనక్కు మండపంలోకి వచ్చి ఆమెను బలవంతంగా కారెక్కించుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమండో, నిజంగానే విక్రమ్కి గమ్య అంటే ఇష్టం లేక పెళ్లి నుంచి పారిపోయాడా, లేకపోతే మాణిక్యం అనుకుంటున్నట్లుగానే గౌరవ్ విక్రమ్ని ఏమన్నా చేశాడా? బలవంతంగా గౌరవ్ కట్టిన తాలికి గమ్య విలువిస్తుందంటారా? అన్నట్లు కృష్ణారెడ్డి చేతిలో గౌరవ్ పెట్టిన కాగితం ఏంటంటారు? గమ్య మీద పంతంతో కట్టిన తాలికి గౌరవ్ కట్టుబడి ఉంటాడా? అసలు రెండు విరుద్ధ ధృవాలుగా ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారా? ఇలాంటి ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి అబ్బా.